రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగండును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. పిల్లరా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క గొప్పతనము మరొకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎలాంటి వాడు? మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అయితే ఆయన మనతో ఇలాగ సెలవిస్తున్నాడంట, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను. అయితే ఆయనను ఆకర్షించేవి రెండు ఉన్నాయంట. ఏంటది? దీన మనస్సు, వినయము కలిగిన హృదయము, నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేస్తున్నాడు. వినయము కలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేస్తున్నాడంట. ఎక్కడైతే వినయం ఉంటుందో అది దేవుణ్ణి ఆకర్షిస్తుంది. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని వాక్యలేఖనం సెలవిస్తుంది. యేసయ్య చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మనము ఎల్లప్పుడూ దీన మనస్సును కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి. గర్వము, అహంకారము ఎల్లప్పుడూ కూడా మనిషిని పతనం వైపు తీసుకువెళ్తుంది. అదే వినయము, సాత్వికము నిన్ను దేవుని ఇంకా ఇంకా దగ్గరగా చేస్తాయి. మరి దేవుడు నీకు దగ్గరవుతాడు, నీవు దేవునికి సమీపంగా ఉంటావు. కాబట్టి మీ ఇద్దరు కూడా కలిసి నడిచినప్పుడు ఎంతో చక్కగా అన్యోన్య సహవాసంలో వెళ్ళినట్లుగా ఉంటుంది. అందుకే నరుడు అట్లాగే దేవుడు ఇద్దరు కలిసి ప్రయాణము చేయుట, అది మనిషి యొక్క వినయముతో మాత్రమే సాధ్యము. దేవుడు నీ యొద్ద నివసించటానికి, నీతో కూడా ప్రయాణించటానికి నీకు కావలసినది వినయము, విధేయత, తగ్గింపు. గర్వము, అహంకారము మానవులకు సహజంగానే వస్తాయి. అయితే వాటన్నిటిని ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ ఆత్మను ప్రజ్వలింపజేసుకోవటం ద్వారా వాటిని మనం అధిగమించాలి. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుట అంటే ఇదే. నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీలో ఉన్న గర్వమును, అహంకారమును, నిన్ను నువ్వే హెచ్చించుకునేటువంటి తరమును నీవు జయించాలి. అప్పుడు ఇంకా గొప్ప ఫలము పరలోకంలో నీకు కలుగుతుంది. అదేవిధంగా దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు, నీ ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు. వినయము కలిగిన వారి ప్రాణమును, అలాగే నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేస్తాడంట, బలపరుస్తాడంట. ఎలాంటి స్థితిలో ఉన్నా వినయము కలిగిన వారికి విజయాన్ని ఇస్తాడంట. అందుకే నలిగిన వారి ప్రాణమును కూడా ఆయన ఊరుకొని ఉండడంట, చక్కపరుస్తాడంట, అన్నీ సమకూరుస్తాడంట. అందుకే దహన బలులు కాదు కానీ విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలులు అని దేవుడు వేరొక చోట వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తాడంట ఆయన వచ్చి. కాబట్టి ఆయన సన్నిధానం ఎల్లప్పుడూ నీవు అనుభవించాలి అంటే నీకు వినయము ఎల్లప్పుడూ ఉండాలి, దీన మనస్సు ఎల్లప్పుడూ ధరించుకోవాలి. ఆత్మలో వచ్చే గర్వము కానీ, అహంకారము కానీ శరీరపరంగా ఏది నీవు స్వీకరించకూడదు. అది దుష్టుని యొక్క చర్యలు. కాబట్టి ఎల్లప్పుడూ వినయము కలిగి, దీన మనసు కలిగి దేవుణ్ణి ఆకర్షిద్దాము. దేవుడు మనతో వచ్చి నివసించేటట్లు మన ప్రవర్తన సరిచూసుకుందాము. ఆయన మన ప్రాణమును ఉజ్జీవింపజేసి మనల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన హస్తము నీడలో మనము తగ్గించుకొని అణిగిమణిగి ఉందాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు. నూతన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి మీరు ఎంత గొప్పవారు అయినా సరే మరి మేము వినయము కలిగి, దీన మనస్సు కలిగి నిన్ను అనుసరిస్తే మాతో పాటు మీరు నివసిస్తాను, సంచరిస్తాను, సన్నిధిని ఎల్లప్పుడూ తోడుగా ఉంచుతాను అని మీరు ఇచ్చిన
వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తూ మరి ఈ రీతిగానే వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మాలో ఉన్నటువంటి గర్వము అహంకారపు ఆత్మలను జయించి నీ యొక్క దేన మనస్సు కలిగినటువంటి వినయము కలిగిన ఆత్మను మేము వృద్ధి పొందించుకొని అన్ని విషయాలలో కూడా మరి విజయాలను పొందినట్లు ప్రతి శరీర క్రియను ఆత్మశక్తి ద్వారా జయించేటట్లు అపవాదికి వాడి తంత్రాలకు ఏమాత్రము చోటివ్వకుండా ఎల్లప్పుడూ నీ వాక్కు యొక్క శక్తి ద్వారా మేము నడిపింపబడుతూ ఈ లోకంలో మాకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధన దుష్టత్వాన్ని మరి ఆ వాక్కు యొక్క శక్తి ద్వారానే మేము సంపూర్ణంగా జయించి మీ నామాన్ని ఘనపరిచేవారుగా ఉండేటట్లు ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన మనస్సాక్షి మీరు అనుగ్రహించి కాపాడి మీ నామాన్నే ఘనపరచుకోండి. ఎవరెవరైతే అస్వస్థతతో ఉన్నారో వారందరికీ స్వస్థతనివ్వండి, ఆరోగ్యంనివ్వండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే లేమితో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చించి ఆశీర్వదించి నాయన సమృద్ధిగా జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి మీ నామాన్ని ఘనపరచుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.